మళ్ళీ ఆ రాక్షసు వచ్చిందా? మళ్ళీ 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 నువ్వు షేవింగ్ చేసుకుంటున్నావేంటి? అంటే నువ్వు మగాడివా? వీడు మగాడేంటమ్మా? ఏంటి? అదే 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 ఇది మగాడేంటమ్మా? అచ్చ తెలుగు ఆరణాల ఆడపిల్ల. అవును, కావాలంటే చూడు ఎంత పొడవుగా ఉందో. జడ జడ జడ. నిజంగా ఆడపిల్లవైతే ఆ షేవింగ్ క్రీమ్ ఎందుకు రాసుకున్నావు? అయ్యో అయ్యో, దీనికి ఏమీ తెలీదు. నాకేం తెలీదు. నేను చెప్తా. ఎందుకంటే చూసావా మళ్ళీ మధుమతి కూడా దీన్ని షేవింగ్ క్రీమ్ అనుకుంటుందమ్మా. కాదా? అనుకుంటున్నానా? అంటే షేవింగ్ క్రీమ్ కాదా? చా 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 చా. అయ్యో, ఇది షేవింగ్ క్రీమ్ ఏంటి మధు? ఇది అలాగే ఫేస్ ఫుల్ గా వేసుకునే ఫేస్ ప్యాక్. ఓ ఓ ఫేస్ ప్యాకా? ఓహో, అవునవును, ఫేస్ ప్యాక్ కొత్తగా వచ్చింది, ఇంపార్టెంట్. ఫేస్ ప్యాక్ ఆ మొక్క నిండా వేసుకో. అలాగే ఆ మొక్క నిండా వేసుకో. అంతే చూసావా? మరలా ఒకవైపే వేసుకున్నారేంటండి? అదా, అంటే ఫేస్ ప్యాక్ వెయ్యక ముందు అది వేసిన తర్వాత తేడా చూద్దామని అలా ఒక పక్కే వేసుకుందన్నమాట. ఓహో, చూసావుగా? ఇప్పుడు మొత్తం పూసుకోమ్మా. అది ఇప్పుడు పూసుకోవచ్చా? పూసుకో. చూసావా మా బుజ్జి మళ్ళీ పాప ఎలా వేసుకుందో? సరే సరే, త్వరగా రెడీ రండి. దాని నుంచి తప్పించుకోవడానికి తప్పలేదురా. అయ్యో, అమ్మ రాక్షసి, ఈ భూతం ఎక్కడి నుంచి వచ్చిందో? అయ్యో, ఇంక లాభం లేదు. ఎలానైనా సరే తప్పించుకోవాలి. డాన్స్ మాత్రం చేయకూడదు. ఒరేయ్, తొందరగా రెడీ అవుతున్నానమ్మా. డాన్స్ చేసుకునే జాకెట్ చిరిగిపోయింది. ఇక నా డాన్స్ క్యాన్సిల్.